వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్. పెండింగ్ బిల్లులు చెల్లింపుల గురించి ఈ నెలాఖరులోపు ఏపీ ఉద్యోగులు ఈ విధంగా చేసుకుంటే మంచిది. ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్, ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ, ఇక విషయానికి వచ్చినట్లయితే పెండింగ్ బిల్లులు గురించి ఏపీ ఉద్యోగులు ఈ నెలాఖరులోపు ఈ విధంగా చేయాలి. జెడ్పీపీఎఫ్ సైట్లో ప్రస్తుతానికి 8 జిల్లాల జెడ్పీపీఎఫ్ స్లిప్స్ అయితే ప్రస్తుతం 2021 వరకు అప్డేట్ చేయబడి వస్తున్నాయి. మిగిలినవి ఈరోజు అప్డేట్ చేయబడతాయని సమాచారం. ఇక్కడ మనం స్క్రీన్ మీద అయితే చూస్తున్నాం. వాటికి సంబంధించినటువంటి సంవత్సరాల వారీగా ఉండేటువంటి ఈ యొక్క జెడ్పీపీఎఫ్ స్లిప్స్ని అయితే ఇక్కడ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. అదేవిధంగా అతి జరూరు అనేటువంటి మరొక సబ్ టైటిల్తో ఉన్న న్యూస్ని అయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అదేంటంటే, మన సొమ్ములు లెక్కపక్క లేకుండా చేసి గత ప్రభుత్వం తన సొంతం చేసుకుంది. ఈ ప్రభుత్వం తిరిగి మన సొమ్ములను లెక్క ప్రకారం లెక్కించి జమ చేస్తానంటోంది. ఎలక్షన్ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ మేరకు ఈ విధంగా జమ చేస్తానని చెప్పడం జరుగుతుంది. కాబట్టి తక్షణము ఏప్రిల్ 1, 2021 నుంచి మార్చి 31, 2024 వరకు తాము పనిచేసిన జిల్లా పరిషత్ లేక మండల పరిషత్ కార్యాలయాల నుండి నెలవారీగా తయారు చేయించి ఆయా షెడ్యూల్స్ ఆయా నెలల్లో పనిచేసిన జెడ్పీపీఎఫ్ చందాదారులైన ఉపాధ్యాయులు, ఉద్యోగులు అందరి పేర్లు, చందా నెంబర్లు, చందా వివరాలను తప్పనిసరిగా ఆయా నెలల సిఎఫ్ఎంఎస్ ఐడీలతో టాలీ కావాలి. ఈ విధంగా ఈ నెలాఖరులోపుగా తప్పనిసరిగా జెడ్పీ కార్యాలయానికి చేర్చే విధంగా జెడ్పీపీఎఫ్ సభ్యులు ప్రతి ఒక్కరూ కూడా సరిచూసుకోగలరు. ఇది చాలా ముఖ్యము, తప్పనిసరి మరియు జాగ్రత్త అనేటువంటి విషయాన్ని అయితే ఇక్కడ మనం చూస్తున్నాం. అదేవిధంగా ఏపీజీఎల్ఐ ప్రీమియం ఎన్హాన్స్మెంట్ గురించినటువంటి సమాచారం అయితే ఇక్కడ మనం చూడబోతున్నాం. ఏపీజీఎల్ఐ ప్రీమియం అమౌంట్ను ఎన్హాన్స్ చేసుకోవడానికి నిధి పోర్టల్ ఎంప్లాయీ లాగిన్ నందు ఆప్షన్ తిరిగి ఇవ్వబడింది. గతంలో అయితే ఈ ఆప్షన్ను డిజేబుల్ చేశారు. కాగా ప్రస్తుతం తిరిగి మరలా ఈ ఆప్షన్ని ఎనేబుల్ చేయడం జరిగింది. ఏపీజీఎల్ఐ అమౌంట్ను ఎవరైనా పెంచుకోదలుచుకుంటే ఈ ఆప్షన్ను వినియోగించుకోవచ్చు. ఎంప్లాయీ లాగిన్ నుండి ఏపీజీఎల్ఐ అమౌంట్ను ఎన్హాన్స్ చేసుకుంటే అది డీడీఓ లాగిన్లోకి వెళ్తుంది. అక్కడ డీడీఓ గారు అప్రూవ్ చేశాక అదే అమౌంట్ శాలరీ నుంచి డిడక్ట్ అవుతుంది. ఎంప్లాయీ ఎన్హాన్స్ చేసినటువంటి అమౌంట్కు అక్కడే సపరేట్ బాండ్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.